సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పాతచెర్ల శ్రీ సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళ శాసనాలతో ధనుర్మాసం సందర్భంగా శ్రీ 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 త్రిదండి దేవానంద జీయర్ స్వామి చెర్లకు చేరుకున్న సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు హారతులతో, మేళ తాళాలతో గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఆలయం వద్దకు ఘన స్వాగతం పలికారు. త్రిదండి దేవానంద జీయర్ స్వామివారి సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామివార్లకు మంగళ హారతులు ఇచ్చి భక్తులకు శ్రీరామ చరిత్రను బోధించారు. అనంతరం భక్తులకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను స్వామివారి చేతుల మీదుగా భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, గుజ్జి పురుషోత్తం, పెద్దాడ ఆశలత, పెద్ద ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మచ్చ వీర్రాజు, ఐగిరి నాగేశ్వరరావు, నాంపల్లి సాగర్, కోటి రమేష్, గడ్డ మోహనచారి, ఎడారి శ్రీను, చిత్తూరి వినోద్ తదితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రాహ్మణో భారతే కథ విజయమానం రాజ్యం భోజన రాజ్యం ఈ లోకాన్ని నియమించే భగవంతుని కూడా గొప్ప వ్రతమేనా కదా. అందుకే భగవంతుని పొందడానికి ఇంతకంటే గొప్ప వ్రతం లేదు కనుక దీనికి మార్గ శీర్ష వ్రతము. మార్గం అంటే దాని ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడి దగ్గరికి. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయి, కానీ ఏ దారి మన క్షేమం కాదు. అమ్మ సూచించినటువంటి ఈ వ్రతం ఏదైతే ఉందో అది మనం సులభంగా భగవంతుడి దగ్గరికి చేరేటువంటి దాని. అది దీనికి ఏం చేయాలి? మార్గ శీర్ష వ్రతం. భగవంతుడు అంటే అన్ని సంపదలకి ఆయనే ఆధారంగా కాదు, ఆయనే ఒక సంపద, దశకని సంపద. మన దగ్గర ఉండే సంపదలు ఎవరైనా స్థిరంగా ఉంటాయా? ఒకనాడు ఉంటాయి, ఒకనాడు పోతాయి. కానీ స్థిరమైన శాశ్వతమైన సంపద అంటే భగవంతుడు. మరి ఆ సంపద కూడా మనం పొందాలి. దాన్ని ఇచ్చేది ఈ వ్రతం కలిగేది శ్రీ వ్రతము అంటే శుభానిచ్చినది. అలాగే దీనికంటే గొప్ప వ్రతం ఏంటంటే తిరుపావై. పావై అంటే వ్రతం, తిరు అంటే అగ్ని సముద్రం, గొప్పదని కానీ ఈ వ్రతానికి పేరు తిరుపావై. శ్రీ వ్రతాన్ని, తిరుపావై వ్రతమని, అలాగే మార్గ శీర్ష వ్రతమని, అలాగే ధనుర్మాస వ్రతమని అమ్మ గోదమ్మ కలి ఆరంభంలో ఆచరించినటువంటి వ్రతం మణిపూర్ణ వ్రతం. అది గొప్పదేనా కాదు. ఆ వ్రత సమయంలో మనం కోరుకోకుండానే
మరొక లాభం మనకి ఏర్పడింది. ఒకటి, ఈ వ్రతాన్ని ఆచరించగలిగే అవకాశం మనకి కాలం ఇచ్చింది. ఎవరిచ్చారు? కాలం అంటే ఎవరు? భగవంతుడే. కాలః అస్మి లోకక్షేత్ర ప్రబుద్ధ ఆకడ భగవద్గీతలో నేనే కాలమని ఈ లోకాన్ని సృష్టిస్తాను, నేనే దీన్ని రక్షిస్తాను, నేనే దీన్ని ప్రళయకాలంలో తిరిగి నాలో తెచ్చుకొని మళ్ళీ తిరిగి ఏర్పడడానికి వీలుగా తిరుగుతున్నాను. ఇదంతా లోపలికి ఏదో ఒకటి తింటున్నారా లేదా? తినేటప్పుడు ఏమేమి తింటారు? తినేటప్పుడు ఏం తింటారు? అన్నము, పప్పు, కూర, పెరుగు, మజ్జిగ, ఎర్రచల్ల, లేకపోతే రసము, ఇవేనా కదా? మరి తిన్న తర్వాత లోపల అన్నం, పప్పు, పెరుగు, కూర, చల్ల ఉంటుందా? ఏమవుతుంది? మొత్తం కలిసిపోవడం. మరి దాన్ని బయటికి తీస్తే వస్తుందా లేదా? బయటికి తీసిన తర్వాత ఎలా ఉంటుంది? దాని వాసన ఎలా ఉంటుంది? దాని రూపం ఎలా ఉంటుంది? దాని పేరమై ఉంటుంది. కానీ భగవంతుడు ఈ సకల జగత్తును ప్రళయకాలంలో ఈ లోకమంతా జలమయమైనప్పుడు అన్నిటినీ తన ముద్ద చేసి లోపలికి చేర్చి మళ్ళీ తీసేటప్పుడు ఒక్కొక్కటి ఎలా లోపలికి చేర్చాడో అలాగే దాన్ని బయటకు తీయగలడు. అంతరించి చీకటి ఏర్పడిన తర్వాత మళ్ళీ సూర్యుడు ఉదయించే ఆ సూర్య ఉదయానికి ముందుండే కాలం మనలో మంచి ఆలోచనలు కలిగిస్తుంది. ఆ సూర్యుడు ఉదయానికి ముందున్న కాలం ఏమని పిలుస్తారు? సూర్య ఉదయానికి ముందుండే సమయం బ్రాహ్మీ ముహూర్తము. అది బ్రహ్మ అంటే భగవంతుడు. కనుక భగవంతుడిని గురించి ఆలోచించగలిగేటటువంటి మనస్సు కలిగి ఉండేటువంటి సమయం. అందుకే గ్రామాల్లో ఉండే వాళ్ళకు మంచి ఆలోచిస్తుంటారు. ఎందుకు? వీళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేస్తారు కనుక. అది పట్టణాల్లో ఉండేవాళ్ళు కొంతమంది ఆ సమయంలో లేసేవాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది సూర్యుడు ఉదయించిన తర్వాత లేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు డబ్బు అధికారము ఇది తప్ప వేరే ధ్యాసం ఉండదు. కానీ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే లేస్తారో వాళ్ళ మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, మనస్సు ఎప్పుడు మంచి ఆలోచిస్తుంది, మనస్సు ఎప్పుడు మంచి ఆచరణ కలిగి ఉండేట్టుగా చేస్తుంది. మన మనస్సేనా కదా మనని చెడు చేయించినా మంచి చేయించినా కారణం ఎవరు? మనస్సేనా కాదు. ఈ మనస్సు బాగుండాలా ఉండాలి? మనస్సు బాగుండాలంటే ఎప్పుడు లేవాలి? బ్రహ్మ ముహూర్తంలో సూర్యుడు ఉదయించడానికి ముందు మనం నిద్ర లేవాలి. ఇదంతా అలాగే చేస్తున్నారా? లేచేవాళ్ళు అలాగే లేవండి, లేవలేని వాడు లేచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ బ్రహ్మ ముహూర్తం అనేది మనలో ఒక ప్రశాంతత ఇస్తుంది. మనకి ఒక రోజు చీకటి వెళ్ళి సూర్యుడు ఉదయించే కాలం ముందు ఏర్పడేది బ్రహ్మ ముహూర్తం కాదు. ఈ సంవత్సర కాలం మన సంవత్సర కాలం దేవతలకి ఒక రోజు. మరి వాళ్ళకు కూడా పగలు రాత్రి ఉంటాయా లేదా? కానీ ఇప్పుడున్న దక్షిణాయనము అని దీనికి పేరు. ఆషాఢ మాసంలో ఏర్పడి మళ్ళీ మకర సంక్రమణంతో మనకి ఉత్తరాయణం ఆరంభమవుతుంది. అంటే జూలై మాసంలో ఏర్పడి జనవరి మధ్య దాకా ఉండే కాలం ఏంటి? దక్షిణాయనము అని ఈ కాలానికి పేరు. మకర సంక్రమణం తర్వాత ఏర్పడేటువంటి కాలానికి ఉత్తరాయణము. ఇదొక 6 నెలలు, అదొక 6 నెలలు. మన దక్షిణాయనం ఉన్న కాలం దేవతలకు రాత్రి. 6 నెలలు వాళ్ళకి రాత్రి. మరో 6 నెలలు ఉత్తరాయణము వాళ్ళకి సూర్యుడు ఉదయించిన తర్వాత ఏర్పడేటువంటి పగలు. మరి మనకు కూడా రాత్రి గడిచి సూర్యుడు ఉదయించే సమయానికి ముందుండేటువంటి
ఆ కాలానికి మనం ఏం చెప్పామంటాక మన దేవతలకు కూడా దక్షిణాయనం గడిచి ఉత్తరాయణం ఆరంభం అవడానికి మధ్యలో ఉండే కాలం ఉంటుందా, దాన్ని కూడా వాళ్ళకి బ్రహ్మ ముహూర్తము అని భావిస్తారు. ఇప్పుడున్న మాసం ఈ ధనుర్మాసం లేదా దీనికి మార్గశిర మాసం అనే పేరు. ఇది దేవతలకి బ్రహ్మ ముహూర్తం లాంటిది. మరి వాళ్ళు కూడా ఈ సమయంలో ఏమో ఆలోచిస్తారు, వీడికి మంచి చేయాలి, వాడికి మంచి చేయాలి, వాడికి మంచి అని. ఈ కలియుగ ఆరంభానికి ముందు వ్రతానికి ఆరంభించారు. ఈ మాసానికి వ్రతానికి పేరు ధనుర్మాస వ్రతము. ఈ వ్రతం జై శ్రీరామ్. పరమాంశ పరిపురాజకులు శ్రీ 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 ఇదండి జనశ్రీమన్నారాయణ రామానుజేశ్వర స్వామి వారి పరిపూర్ణ మంగళాశాసనాలకు ప్రతి గుండెకి గోధుమ చేసినటువంటి ధనుర్మాస వ్రతాన్ని పరిచయం చేయాలి అని పర్యటనగా సాగుతున్నటువంటి మా ధనుర్మాస వ్రతంలో భాగంగానే అనుకోకుండా రామ మందిర నిర్మాణం జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా భక్తులు ప్రతి ఇంటికి ప్రతి గృహానికి మంగళాక్షతలను పంపించే కార్యక్రమాన్ని మనకి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, హృదయాలు కావచ్చు, లేదా ఇతర హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు వారు చేపట్టడం, ఎక్కడికి వెళ్ళినా వారు కూడా వచ్చి ఆ కార్యక్రమాల్లో మేము పాల్గొనేట్టుగా చేయడం, తద్వారా అక్కడికి చేరిన వాళ్ళకి ఆ అక్షతలను రాముడి అనుగ్రహంగా ఇవ్వగలిగే ఒక అవకాశం మాకు కూడా ఏర్పడింది. ఈ చెర్ల గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి హనుమ మందిరం దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి రాముడి యొక్క గొప్పతనాన్ని, గోధుమ చేసిన వ్రతం యొక్క గొప్పతనాన్ని చెప్పడమే కాకుండా వారి ప్రతి ఇంటికి రామ అనుగ్రహాన్ని అందించేటువంటి ఒక క్రమంలో వారి కూడా ఇక్కడ అక్షతలు ఇవ్వడానికి మేము కూడా చేయనున్నాం. చాలా సంతోషం. ప్రతి గృహము రామ మందిరం కావాలి, ప్రతి గుండె రాముడికి నిలయం కావాలి. అంటే మంచి గుణాలు కలిగిన మనస్సు కలవారి ఉండాలి. లోకంలో అందరూ కూడా ప్రేమ, దయ, వాత్సల్యము ఇలాంటి గుణాలతో అందరినీ ప్రేమించగలిగేటువంటి తత్వం రాముడు. అది అందరిలో ప్రపంచమంతా ఏర్పడాలి అని రాముని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్.